ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతి విషయంలో మీరు భయపడకుండా చక్కటి వాగ్దానాలను మీరు వింటూ స్మరిస్తూ దినమంతా కూడా మీరు దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తే మీకు ఎక్కడ లేని బ్లెస్సింగ్స్ తనుకుంటూ వస్తూ ఉంటాయి. అంతేకాదు ధైర్యాన్ని కూడా దేవుడు దయచేస్తాడు. ఈరోజు మంచి వాగ్దానాన్ని మనం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తం కట్టువాడు కూడా దేవుడే అండి. నీ జీవితాన్ని కట్టుతాడు, నీ యొక్క భవిష్యత్తుని కడతాడు, నీ యొక్క కుటుంబాన్ని కడతాడు, దేవుడు నీ కెరియర్ని కడతాడు, నీ యొక్క వ్యక్తిత్వాన్ని కడతాడు. ప్రతిది కట్టువాడు ఆయనే. అలాగే మన ఇల్లు కట్టువాడు ఆయనే. చూడండి, 3 రకాలైన ఇల్లు ఉంటాయంట. మొట్టమొదటిది భూ సంబంధమైన ఇల్లు. ఈ ఇల్లు మనం అందరం ఇష్టపడతా ఉంటాం. మనందరికీ ఇల్లు ఉంటుంది. మన తల దాచుకోవడానికి, పడుకోవడానికి, తినడానికి, కుటుంబంతో కలిసి ఉండడానికి దేవుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాడు. అలాగే రెండవదిగా స్పిరిచువల్ హౌస్, ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆధ్యాత్మికమైన ఇల్లు. ఇది మన మనసు, మన హృదయము. ఈ ఇంట్లో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడని ఎఫెసీ 2:22లో వాక్యం సెలవిస్తుంది. మనమైతే మనం కట్టుకున్న ఇళ్లలో, దేవుడు మనకిచ్చిన ఇళ్లలో ఉండడానికి ఇష్టపడతాం. అయితే దేవుడు మనలో నివాసం చేయడానికి ఇష్టపడే ఇల్లు నీ హృదయము. దిస్ ఇస్ అ స్పిరిచువల్ హౌస్. దేవుడు మనలో ఉన్నట్లయితే, దేవుడు మనతో ఉన్నట్లయితే, దేవుడు మనలో నివాసం చేసినట్లయితే మనం బహుగా వర్ధిల్తాం. ఇక మూడోది ఏంటంటారా? ఇట్ ఈస్ ద పర్మనెంట్ హౌస్. అది శాశ్వత కాలపు నిరంతరం ఉండే ఇల్లు అండి. ఇట్ ఈస్ అ పర్మనెంట్ హౌస్. అది ఏంటో అనుకుంటున్నారా? యుగ యుగం వరకు ఉండే ఇల్లు ఏమంటారు? యోహాను 14:2లో దేవుడు చెప్పినట్టుగా నీ కొరకు, నా కొరకు పరలోకంలో కూడా ఆయన మనకొక స్వాస్థ్యాన్ని నిర్మిస్తున్నాడు. మనకొక నివాస స్థలాన్ని, మనకొక ఇంటిని, మ్యాన్షన్ని కట్టుతున్నాడు. ఆయన చేతులతో కట్టుచున్నాడు. సో మీకు ఏ ఇల్లు కావాలి? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇల్లు చాలు ప్రభువా, నీవు నా కోసం కట్టుతున్న ఆ ఇల్లు నాకు చాలు ప్రభువా నువ్వు అనుకుంటున్నట్లయితే అబ్రహాం కూడా అదే అనుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 వచనంలో అబ్రహాం అండి శాశ్వతమైన దేవుని చేతులతో కట్టబడిన ఆ ఇంటిని గురించి ఎదురు చూస్తూ ఉండేవాడంట. మనం కూడా ఆ 3వ గుంపులో ఉంటే చాలా బాగుంటుంది. రెండో ఇల్లు ఏంటంటే దేవుడు మన హృదయాన్ని కోరుకునేవాడు, మన హృదయంలో నివాసం చేసేవాడు. ఈ లోకంలో ఎన్ని స్థలాలున్నా దేవుడు నీ హృదయంలో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. దిస్ ఇస్ ద బెస్ట్ హౌస్ అని దేవుని దృష్టిలో నీ హృదయము ఆయన దృష్టిలో కనబడుతుంది. కాబట్టి మనం ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు సమస్తాన్ని కట్టేవాడు. నీ యొక్క ఇంటిని అనగా ఈ యొక్క భౌతికమైన ఇల్లును కూడా ఆయన కడతాడు. నీకు చక్కని ఇల్లును దేవుడు దయచేస్తాడు. అంతేకాదు రెండవదిగా నీ హృదయాన్ని నువ్వు పదిలపరుచుకున్నట్లయితే ఆయన నివాసమయ్యే ఆ ఇల్లు ఏంటో అంటే అది నీ హృదయం. ఆయన ఉంటే చాలు, మనకు అన్ని విధాలుగా దేవుడే సమస్తం చూసుకుంటాడు, ఏలువాడుగా ఉంటాడు. ఇక 3వ ఇల్లు రక్షణ పొందుకొని యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడు హామీ ఇస్తున్న ఇల్లు పర్మనెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ హౌస్ అండి. దేవుడు అది మీకు దయచేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు రక్షణ పొందుకున్నారా? దేవుని మీ హృదయంలో ఆహ్వానించారా? ఎంతసేపు ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నారా? లేక శాశ్వతమైన ఆ యొక్క గృహాన్ని, ఆ యొక్క నివాస స్థలం కొరకు ఎదురు చూస్తున్నారా? అది బహు శ్రేష్టమైనది, ఆయన చేతులతో కట్టబడింది. ఈరోజు సమస్తం కడతావు కదా నాయన, నా యొక్క భవిష్యత్తునే కాదు, నా కుటుంబాన్ని కాదు, నా ఇంటినే కాదు, నా యొక్క మనసును కట్టేవాడు, నా వ్యక్తిత్వాన్ని కట్టేవాడు. అంతేకాదు పరలోకం చేరిన తర్వాత నీతో కలిసి జీవించడానికి నీ పరలోకంలో నాకు కూడా స్వాస్థ్యం ఇస్తున్నావు, నాకు కూడా ఇల్లు కట్టించి పెడుతున్నావు. నీకు వందనాలని పెద్ద థ్యాంక్ యూ చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడేవు నాయన. ఈ గృహము కొరకు అయ్యా ఎన్నో ప్రయాసాలు పడుతున్నాము నాయన. ఎక్కడ ఉండాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలాగా సంపాదించుకోవాలి, ఎలాగ ఇల్లు కొనుక్కోవాలని మేము ప్రయాసపడుతున్నాం. కానీ ఈ భౌతికమైన ఇల్లు శాశ్వతం కాదని మేము ఎరిగి ఉన్నాము నాయన. ప్రభా, మా భౌతిక ఇంటి కంటే కూడా మా హృదయంలో, మా జీవితాల్లో ప్రభా నీవు నివాసం చేయాలని ఇష్టపడుతున్న దైవమా, మా హృదయాన్ని పదిలపరుచుకున్నాం. ఈరోజు మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన ప్రభా. అలాగే ప్రభా తండ్రి, మాతో పాటు ఉంటూ మా కొరకు నీతో పాటు ఉండడానికి పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచావు. అంతేకాదు మా కొరకు గృహము
మా కొరకు శాశ్వతం ఉండే నివాస స్థలం సిద్ధపరచావని అబ్రహాం అయితే ఎలాగైతే ఎదురు చూస్తున్నాడు అలాగే మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ మాకు ఇచ్చిన ఇన్ని ఆశీర్వాదాలు బట్టి నీకు వందనాలు. ఈ 3 రకాలైన ఇల్లు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక ఆదరణ, ఒక నిరీక్షణ వారికి కలుగచేస్తున్నావు నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం విన్నాం కదండి. మన దేవుడు హామీ ఇస్తూ ఉంటున్నాడు. అన్ని విధాలుగా దేవుడు నిన్ను కట్టబోచున్నాడు, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, అలాగే పరలోక రాజ్యములో రాజ్య నివాసులుగా, సిటిజన్స్ ఆఫ్ హెవెన్గా, పరలోకపు పౌరులుగా దేవుడు మనల్ని నియమించున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా. ఎక్కడున్నా మనకి ఇంటిని ఇస్తున్నాడు, ఎక్కడున్నా కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అట్టి దేవుని మనము స్తుతిద్దాము. ఏ విషయంలో వరి కాకండి. ప్రతిదీ సమస్తాన్ని కట్టే దేవుడు మనకున్నాడు. హీఈస్ అ బిల్డర్. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని దినమంతా దేవుని స్తుతిస్తాము. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే అనేకులకు షేర్ చేసి దీవెనలు పొందుకునండి. మధ్యాహ్నం కాలం 12 గంటలకు మరొకసారి కలుద్దాం. 7:30కి చర్చ్లో కలుద్దాం. సీ యూ ఆల్ అండి. హ్యావ్ అ బ్లెస్సింగ్.